హలో వెల్కమ్ టు చాన్ అండ్ మామ్ బ్లాగ్స్. బీరకాయ మిల్క్ కర్రీ తక్కువ పదార్థాలతో రుచికరంగా ఉండే ఈ బీరకాయ మిల్క్ కర్రీ సింపుల్గా క్రీమీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి నా తీరులో చేసి చూడండి, కమ్మగా ఉంటుంది. బీరకాయ హాఫ్ కేజీ, మిల్క్ హాఫ్ కప్, ఆనియన్స్ 2, గ్రీన్ చిల్లీస్ 2, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై ప్యాన్ పెట్టుకొని అది ప్రీ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా నున్నంగా చెక్కుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తక్కువ పదార్థాలతో రుచికరంగా ఉండే ఈ బీరకాయ మిల్క్ కర్రీ సింపుల్గా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ బీరకాయ కర్రీలో విటమిన్ సి, ఏ, జింక్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, వాటర్ కంటెంట్, ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అందుకే హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచిది కూడా. ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ కర్రీనే పెడతారు. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా డైజెస్ట్ అవుతుంది. ఇందులో ఉన్న జింక్ రక్తహీనత తక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా డైట్లో బీరకాయ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. కొంచెం కర్రీ మగ్గినాక హాఫ్ కప్ పాలు వేసుకొని కలుపుకోవాలి. బీరకాయలో మిల్క్ వేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. మిల్క్ వేసాక మరింత క్రీమీగా ఉంటుంది ఈ కర్రీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మిల్క్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.